ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వెంకీ మామ సంక్రాంతి మూవీస్ పార్ట్ 2 దేవిపుత్రుడు. ఆ తర్వాత సంవత్సరం 2001లో దేవిపుత్రుడు వంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీతో వచ్చిన వెంకటేష్ కమర్షియల్గా సక్సెస్ అందుకోలేకపోయారు. దేవిపుత్రుడు 2001 జనవరి 17న కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య, అంజనా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫ్యాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కానీ వాణిజ్యపరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం. లక్ష్మి 5 ఏళ్ల తర్వాత 2006లో లక్ష్మి సినిమాతో వచ్చిన వెంకటేష్ సూపర్ హిట్ ని అందుకున్నారు. లక్ష్మి 2006 జనవరి 14న విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. దీనిని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్, నయనతార, చార్మి నటించారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు. ఛాయాగ్రహణంగా చోటా కె నాయుడు బాధ్యత వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నయనతార తెలుగులోకి అరంగేట్రం చేసింది. నమో వెంకటేశ. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత 2010 సంక్రాంతికి నమో వెంకటేశ సినిమాతో వచ్చిన వెంకటేష్ యావరేజ్తో సరిపెట్టుకున్నారు.